ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది ఈ రోజు? మండపేట. మండపేటలో ఎక్కడున్నాం? ఎస్, విజ్ఞాన్ కాలేజ్ కి వచ్చాం. విజ్ఞాన్ కాలేజ్ అంటే ఎనర్జీ, విజ్ఞాన్ కాలేజ్ అంటే డిసిప్లిన్ అందరికి తెలుసు కాబట్టి ఈ రోజు ఎంటర్టైన్ చేయడానికి అందరు సిద్ధమా? అందరికంటే ప్రపంచంలో అందంగా ఉండేది ఎవరు? ప్రశాంతంగా నెమలికి మించి అందంగా నాట్యం చేసేది ఎవరు? కోపం వస్తే సింహం కంటే ఎక్కువగా గర్జించేదెవరు? కోతిల్ల అల్లరి చేసేదెవరు? ఎప్పుడు కూడా ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చేదెవరు? అందంగా వంట చేసేదెవరు? తప్పు ఎక్కడున్నా ప్రశ్నించేదెవరు? ధైర్యంగా మేమే అని చెప్తున్నారు కాబట్టి, ఇలా ఒప్పుకున్నారు కాబట్టి ఆడవాళ్ళు మీకు నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యారా మదన అని ఎవరిని చూసి ఏం చేస్తే అంటారు? మా ఫ్రెండ్ సారీ కట్టుకున్నప్పుడు నేను అడిగితే ఇవ్వలేనప్పుడు దానికి ఎక్స్ట్రాలు బాగా ఉన్నాయి. నువ్వు కూడా కొనుక్కోవచ్చు కదా సారీలు. ఫ్రెండ్ అయితే చాలా అడుక్కోవడమా? పాపం ఆవిడేదో ప్రేమగా తెచ్చుకున్నది. మా ఫ్రెండ్ బిర్యానీ తెచ్చుకొని నాకు బిర్యానీ పెట్టలేనప్పుడు దీనికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అని అనుకుంటా. అవును, ఎక్కువ కష్టపడ్డది కాబట్టి బిర్యానీ తెచ్చుకుంది. నువ్వు కష్టపడు, నువ్వు బిర్యానీ కొనుక్కో. కొంచెం పెట్టచ్చు కదా నాకు తెచ్చుకున్నందుకు. అది తిన్న తర్వాత మిగిలింది తిను. అందుకే ఎక్స్ట్రాలు ఎక్కువ అని అంట. ఎక్స్ట్రా ఫ్రెండ్ అన్న తర్వాత ఇవ్వాలి కదా. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాయని చెప్పి కాలేజ్ టాప్ వచ్చినప్పుడు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి. బయటకు వచ్చి ఏం రాయలేదే, మొత్తం బ్లాంక్ పేపర్ ఇచ్చా. ఎవరు చేస్తారు అట్లా మీ కాలేజీలో? చేసే ఏదో పని నువ్వే, మళ్ళీ చెప్పుకునేది నువ్వేనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మనకి ఏం రాలేనప్పుడు బాగా చదివిన వాళ్ళని అడిగినప్పుడు ఏం చెప్పలేనప్పుడు వీళ్ళకి ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి అని అనుకో. అప్పుడు ఎప్పుడు నా ఫ్రెండ్కి నాకన్నా 1 మార్క్ ఎక్కువ వచ్చినప్పుడు. ఆమె చదువుకుంది, ఆమెకు మార్కులు వచ్చినాయి, దానికి ఏడుపు ఎందుకు? అయిందా? బాగా అయిందా? రవి గారి ప్రోగ్రామ్ కి మా ఫ్రెండ్ నన్ను పిలవకుండా వెళ్ళిపోయినప్పుడు దీనికి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. నా ప్రోగ్రామ్ కి వాళ్ళు ఎందుకు నిన్ను విలువాలి, నువ్వు రాలేవా? ఫ్రెండ్ కదా, మీరంటే సెలబ్రిటీ, మీరంటే మాకేంటో తెలుసు కాబట్టి పిలవాలి కదా. ఎవడు? సెలబ్రిటీ. నేను సెలబ్రిటీయా? నేను ఈ షో నా పేరు ఉందాడా? ఎవరుంది? ఆడవాళ్ళని ఉంది. షోలో సెలబ్రిటీలు ఎవరు? వీళ్ళు కాదు, మీరున్నారు కాబట్టి వచ్చారు వీళ్ళందరూ. అంతే అంటవా? అంతే. నువ్వు ఇటు రా, అరే వరల్డ్ కప్ తీసుకురా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీ తెచ్చుకుంది అనుకో ఫ్రెండ్, ఖచ్చితంగా ఫ్రెండ్ తో షేర్ చేయాలి. అప్పుడే కదా ఫ్రెండ్షిప్ బ్లాసమ్ అయ్యేది. బిర్యానీ మేడం రండి. సో ఇప్పుడు మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. నీ పేరు చెప్పిన. నేను నవ్వుతా ఇక పక్క నా పేరే రేణుక. ఇక పక్క రేణుక. ఏం చేస్తావు రేణుక? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. అంటే ఫ్యూచర్ లో ఇంజనీర్ అవుతావా? ఎందుకు ఇంజనీరింగ్, ఎందుకు మ్యాథ్స్ తీసుకున్నావు? ఇష్టం మ్యాథ్స్. 10th క్లాస్ ఎంత వచ్చింది మ్యాథ్ లో? 95, 92. 92 వచ్చింది, అందుకే ఇంజనీర్. ఆల్ ది బెస్ట్ మా. రవి, నీ మీదే నా ధ్యాస, నా పేరే ఈషా. ఏం చేస్తుంటారు మేడం మీరు? బ్యూటిషియన్, అందుకే ఇంత అందంగా ఉన్నారు. వెరీ నైస్ అండి. మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వైపు రాలేదండి? అప్పుడప్పుడు వచ్చారా? ఫిల్మ్ నగర్ వచ్చి కూడా అక్కడ ఎవరు మిమ్మల్ని చూసి హీరోయిన్ గా చేయలేదా? నెక్స్ట్ టైం చేసినప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. రవి, నువ్వు వచ్చాకే మధ్య నా పేరు తేజ. మజా వచ్చిందా నేను వచ్చిన తర్వాత? చూస్తానా మా ప్రోగ్రామ్ ఆడవాళ్ళు మీకు జోర్లో చూస్తావా? ఏం చేస్తాను? ఇంటర్ ఫస్ట్ ఇయర్. రవి, నీకు కట్టాలనిపిస్తుంది శారీ, నా పేరు రాజేశ్వరి. నాకు సారీ కడతావా? ఎందుకు రానా? కట్టాలనిపించింది కాబట్టి. తెలిసిపోయిందా? నేను ప్రాణి, నా పేరు భవాని. మీరు ప్రాణి బాగుందమ్మా. ఏం చేస్తుంటారు ప్రాణి గారు? హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా పని చేస్తున్నారు? 20 సంవత్సరాలుగా. ఆహా, 20 సంవత్సరాలుగా. నవ్వు ఇంకా చెరగలేదంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. రవిని చెవులో చెప్తా గుసగుస, నా పేరే శిరీష. నీకు ఇంకేం పనిలే అదే.
షోలో గుసగుస చెప్పు, నీకు వేరే పని పెట్టలేదా? ఏం చదువుకుంటున్నావమ్మా? ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. వెరీ గుడ్. అరే బుడగలు తీసుకెళ్ళండి రా. బుడగలు తీసుకెళ్ళాలి, ఆడ స్టూల్ మీద పెట్టి దాని మీద కూర్చొని పగలగొట్టాలి. చేయితోని పగలగొట్టదు. ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకరు ముందు వెళ్ళిర్రు అనుకోండి, వాళ్ళ లైన్ లో నిల్చునేలాగా నిల్చోవద్దు. ఆ బుడగ నూకేసో లేకపోతే ఆవిడ్ని పక్కన తప్పించేసో మీరు వెళ్ళి బుడగ మీద కూర్చొని పగలగొట్టాలి. బుడగని ఆపోజిట్ సైజ్ ఫేస్ చేస్తూ పగలగొట్టాలి. ఇటువైపు తిరిగి పగలగొట్టదు. 3 ప్రశ్నలు 2 పాయింట్లు వస్తే గెలిచిపోతారు. 3, 2, 1 గో. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్త వినండి. క్రీడా బ్యాక్గ్రౌండ్ లో అంటే స్పోర్ట్స్ గురించి వచ్చిన సినిమాలు, తెలుగులో వచ్చిన సినిమాలు ఏవైనా ఒక 4 చెప్పండి. జెర్సీ, విజిల్, విజిల్, కౌసల్య కృష్ణమూర్తి. కౌశల్య కృష్ణమూర్తి. వెరీ గుడ్. నితిన్ గారు, రాజమౌళి గారు. సై రైట్ ఆన్సర్. 1 పాయింట్. వెరీ గుడ్. 1 పాయింట్ వచ్చేసింది. ఈ పాయింట్ మొత్తానికి వీకింది. రేపు పొద్దున మీ బ్యూటిషియన్ వచ్చి 1 పాయింట్ కూడా గెలుచుకోలేదు, నువ్వే ఎత్తావా నాకు మేకప్ అంట. ఆ మాట అనిపించుకోదు. ఈ పాయింట్ ఖచ్చితంగా రావాలి. 3, 2, 1 గో. పగలడు పగలడు. మీరు దానికన్నా కొడతారండి, నాకు కొట్టాలి కదా. క్వశ్చన్ ఏంటంటే 5 హీరోయిన్ల పేర్లు చెప్పి వాళ్ళ మీద వచ్చిన పాట ఏ సినిమా నుంచి అయినా ఏ పాట అయినా ఆ హీరోయిన్ ఆ పాటలో ఉండాలి. 5 హీరోయిన్లు. శ్రీలీల, కిసుకు, పాడాలి. కిస్ 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 కిసిక్కా కిస్సా సిపో. కిస్ 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 కిసిక్కా కిస్సా కిస్సా కిస్ కిసిక్కా. వెరీ గుడ్. రెండోది త్రిష, త్రిష. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. మూడోది సమంత, సమంత, ఊ అంటావా మామా, ఊ అంటావా మామా. జెనిలియా, జెనిలియా. బొమ్మలు గీస్తే నీలా ఉంది, దగ్గరకు వస్తే ముద్దిమ్మంది. లాస్ట్ కాజల్, ధీర 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 మన సాగరే రా. కాజల్ పాట. కాజల్. ఈవిడ ఎందుకుందో నాకు తెలియదు కానీ మీకు పాయింట్ ఇవ్వాలి అని అంటే స్వింగ్ జరా పాట వచ్చింది కదా, ఆ పాటకి మీరు డాన్స్ చేస్తే పాయింట్ ఇస్తారు, లేకపోతే వీళ్ళకి వెళ్ళిపోతుంది. వెరీ గుడ్. మొత్తానికి 1 పాయింట్ గెలిపించావు. ఇటొక పాయింట్. లాస్ట్ పాయింట్ కోసం ఈ పాయింట్ గెలుచుకున్న వాళ్ళు రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో. అది తెలివంటే. ఆమె స్టూలే లేపేసింది మొత్తానికి. నువ్వు వెళ్ళి చూస్తా ఉన్నా, నా స్టూలే దక్క, నా స్టూల్ ఉండాలి కదా. వెరీ గుడ్. నైస్ తెలివి. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఏంటంటే ఏవైనా మన తెలుగు సినిమా హీరోయిన్వి 3 డైలాగులు చెప్పాలి. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఓకే నెక్స్ట్. లక 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 లక. అది డైలాగా? డైలాగ్. హీరోయిన్ డైలాగ్ అంటే లకలక అంటది ఏంటండి? అది హీరోయినే కదండి అంటది. రజనీకాంత్ గారు అంటారు. టైం ఆఫ్ కంప్లీట్ చెప్పలేదు. మీరు 3 ఏమన్నా పవర్ఫుల్ హీరోయిన్ డైలాగులు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చా. వెరీ గుడ్. రెండోది ఫాస్ట్. నువ్వు నన్ను ఏం చేయలేవురా, నువ్వు నన్ను ఏం చేయలేవురా. నా ముఖం మీద ఏమన్నా మిమ్మల్ని ఏమైనా చేస్తానుందా? అరుంధతి డైలాగ్ ఆమె చెప్పేసింది అది. అది. నెక్స్ట్ వేరేదేమన్నా? వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. థర్డ్ డైలాగ్. ఎవడు కొడితే వాడు ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ. బాగుమతి అడ్డ. బాగుమతి అడ్డా. వీళ్ళు బాగా చెప్పారా కరెక్ట్ డైలాగులు వచ్చినాయి అని అంటే మిస్టేక్ లేకుండా ద టీమ్ ఇస్ కంగ్రాచులేషన్.
తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటే తెచ్చా జపాన్ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సెకండ్ రౌండ్ ఆడడానికి ఓకే ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉంది? సర్ప్రైజ్. హాయ్ మనీషా, నువ్వే దించావా? బ్యూటిఫుల్ మనీషా, బ్యూటిఫుల్ అన్నా. ఎన్ని రోజులు వేసానా? 2 days. 2 days వేసేసావా? బ్యూటిఫుల్ మనీషా. యూ వాంట్ బి అన్ ఆర్టిస్ట్ ఫ్యూచర్ లో? Yes. వెరీ నైస్, వెరీ యస్. యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. ఓకే, నువ్వు ఇంత బాగా దించావు కాబట్టి నీతో నీ గేమ్ ఆడదాం. మై నేమ్ ఇస్ లావణ్య, లావణ్య, ఏం చేస్తుంటావు? సెకండ్ ఎంపీసీ. సెకండ్ ఎంపీసీ. రాత్రి కొట్టింది దోమ, నేను చూసి పుట్టింది ప్రేమ. నా పేరు అను. చెప్పు నాన్న. నా పేరు పి మనీషా. నీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. మనీషా, మహేష్ బాబు కరెక్ట్ గా సెట్ అయింది. నా పేరు శివమణి కాదు, నా పేరు వీరమణి. నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్. మై నేమ్ ఇస్ అన్నపూర్ణ. అంతేనా? నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పవా? ఐకాన్ స్టార్ సార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారా? మైక్ ఇవ్వనా? మై నేమ్ ఇస్ సీతామహాలక్ష్మి. ఫేవరెట్ హీరో రవి. రవితేజ గారు అని అన్నారు. రవితేజ సామాన్లు పట్టరండ్రా. మీది ఆరెంజ్ టీమ్, మీది ఎల్లో టీమ్. వెళ్ళి స్ట్రైట్ గా, క్రాస్ గా, స్లాంట్ గా సీక్వెన్స్ సెట్ చేయాలి. సెట్ చేస్తుంటే అడ్డంగా నువ్వు వాళ్ళది ఆరెంజ్ అవుతుంటే నువ్వు ఎల్లో పెట్టొచ్చు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో కోన్ ముట్టుకోవద్దు. మీరు ఎట్టి పరిస్థితిలో ఆరెంజ్ కోన్ ముట్టుకోకూడదు. హైఫై ఇస్తేనే లైన్ దాటాలి, లేకపోతే దాటకూడదు. హైఫై ఇవ్వకుండా దాటితే అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. గాట్ ఇట్? ఫస్ట్ రెడీ ఉండండి. 3, 2, 1 గో. ఎల్లో 3 సీక్వెన్స్ గా కనబడుతుంది కాబట్టి ఎల్లో టీం. అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా. ఆడ జన్మకు ఎన్ని శోకాలో, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో. మొత్తానికి అట్లా ఆరెంజ్ కి 0, ఎల్లో టీమ్ కి 1 పాయింట్ వచ్చేసింది. ఇంకా 2 పాయింట్లు వస్తే గ్రేట్. 3, 2, 1 గో. ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా. 5 ఏళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా. మొత్తం అదే చూడు, 3 ఆరెంజ్ ఎంత క్లీన్ గా కనబడుతున్నాయో. అడ్డం పెట్టాలా? ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలుచుకోవాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. ఈ లాస్ట్ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నిజంగా ఈ పాయింట్ రాకపోతే ఇంకా ఏడుస్తారు. ఇంతవరకు వచ్చారు, గెలుచుకోవాలి డబ్బులు. ఎప్పటి వరకు ఇక్కడ ఫస్ట్ నువ్వు వచ్చినావు కదా ఆల్రెడీ. నెక్స్ట్ 3, 2, 1
ఆరెంజ్ ఆడ గ్యాప్ ఎందుకు క్రియేట్ చేసినావు? ఆడ పెట్టేస్తే అయిపోయేది. లాస్ట్ 1 పాయింట్ తెలివితో ఆడరు కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations, 3,000 rupees. మూడో రౌండ్ మా మండపేటలో ఈ రోజు ఎవరు వైల్డ్ ఫైర్ ఇక్కడ? ఎవరు ఫైర్ ఇక్కడ? ఆల్రైట్, మంచి పాట ఏదైనా వేసుకో బాబాయ్. పిల్ల భలే దీని ఫిగరు భలే, రంగు భలే దీని పొంగు భలే. పిల్ల భలే దీని ఫిగరు భలే, రంగు భలే దీని పొంగు భలే. మిసమిసలాడే సొగసు. వాట్స్ యువర్ నేమ్ నాన్న? మై నేమ్ ఇస్ హెప్సీ. హిప్సీ. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. అనుష్క, వెరీ గుడ్. అందరి ఇంట్లో లక్ష్మి ఉంటది, నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మికి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్. వెరీ గుడ్. ఐఎమ్ సత్యప్రియ. ఫేవరెట్ హీరోయిన్? కాజల్. కాజల్ అగర్వాల్. దివ్య. దివ్య. నీ ఫేవరెట్ హీరోయిన్? హీరో అయితే అల్లు అర్జున్, హీరోయిన్ ఎవరి హీరోయిన్ ఎందుకు నచ్చదమ్మా నీకు? నాకెందుకో నచ్చారు. నువ్వే హీరోయిన్ కాబట్టి. మై నేమ్ ఇస్ డి ప్రవళిక. ప్రవళిక. ఫేవరెట్ హీరోయిన్? మై ఫేవరెట్ హీరోయిన్ మై మదర్. వెరీ గుడ్ నాన్న. ఐఎమ్ సౌజన్య. ఫేవరెట్ హీరోయిన్ కీర్తి సురేష్. కీర్తి సురేష్, వెరీ గుడ్. లాస్ట్ రౌండ్ కి సామాన్లు. గేమ్ చాలా సింపుల్. టీమ్ లో ఒకరు అటువైపు తిరిగి బాల్ వేస్తారు. ఆ బుట్టతోని ఇద్దరు కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. టైమ్ అప్. సో టోటల్ గా మీరు వేసిన బాల్స్ 1, 2, 5. మీరు కూడా ఒక్కసారి బుట్టలో పడితే నెక్స్ట్ పార్టిసిపెంట్ రావాలి. అలా వేస్తే మైనస్ చేస్తా. మళ్ళీ చెప్పా ఇంకోసారి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఎలా ఆడకూడదో చూపించారమ్మా నిజంగా మీరు. నువ్వేందమ్మా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లేస్తావు నువ్వు? మీరు వేసినాయి 1, 2, 3 రౌండ్ విన్నర్.
కంగ్రాచులేషన్స్ విన్నర్స్ కి 3000. షర్టు పైకి పెడితే నీలాంటి వాడే తక్కుటైలు తీస్తే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ సేయింగ్ అండ్ కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు.